తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో 86.6% ఉత్తీర్ణత నమోదైంది. 10th రిజల్ట్స్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలు 88.53%, బాలురు 84.68% మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. ఇక 99% ఉత్తీర్ణతో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 59.46%తో వికారాబాద్ చివరి స్థానంలో నిలిచినట్లుగా వివరించారు. ఇక 25 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదన్నారు. జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. 10th ఎగ్జామ్స్ మనము ఏప్రిల్ 3 నుండి కండక్ట్ చేసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో దాదాపుగా 4,84,370 మంది స్టూడెంట్స్ హాజరు కావడం జరిగింది. దాదాపుగా 2,621 సెంటర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. 30,000 మంది ఇన్జినేటర్స్ని కూడా వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. 25,000 మంది ఎవాల్యుయేటర్స్ లెవెల్లో వినియోగించుకున్నాం. గతంలో 12 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ ఉంటే అదనంగా ఒక 6 సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని 10th ఎగ్జామ్ సంబంధించి కండక్ట్ చేసుకోవడం జరిగిన సందర్భంగా వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. కూడా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు చూస్తున్నాం 10th ఎగ్జామ్స్లో ప్రత్యేకంగా ఆరంభంలో 1-2 సంఘటనలు జరిగినా కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ని ముందు అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ప్రభుత్వం మీద నమ్మకం, కేసీఆర్ గారి ప్రభుత్వం నమ్మకంతో ఎంత డిస్టర్బ్ చేయాలో ప్రయత్నం చేసినా కూడా మా పిల్లలు డిస్టర్బ్ కాకుండా ఎగ్జామ్ రాసిన మా చిన్నారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో ఆ రోజు జరిగిన ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనంటే మానసికంగా కొంత ఒత్తిడికి గురైన మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎలాంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ పూర్తి చేస్తున్న సందర్భంగా పిల్లలు కూడా బాగా ఎగ్జామ్ రాయడానికి ప్రోత్సహించిన వాళ్ళ టీచర్స్ కావచ్చు, వాళ్ళ ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ